రష్యా తన షాడో ఫ్లీట్ కి చెందిన ఆయిల్ ట్యాంకర్లను రక్షించడానికి సైనిక నౌకను నేరుగా యూకే సముద్ర ప్రాంతం దగ్గరికి పంపించడం చిన్న విషయం కాదు. స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ ప్రపంచంలోనే కీలకమైన ఆయిల్ రూట్. ప్రపంచ ఆయిల్ ట్రాఫిక్ లో పెద్ద భాగం ఇక్కడి ద్వారా వెళ్తుంది. ఇప్పుడు అక్కడ పరిస్థితి టెన్షన్. కాల్పుల విరమణ తర్వాత కూడా ట్యాంకర్లు దాదాపు కదలడం లేదు. ఇక్కడ యూకే తన ప్రభావాన్ని చూపించాల్సి ఉంది. కానీ ఏమైంది? ఎలాంటి కఠిన చర్య లేదు, ఎలాంటి నియంత్రణ లేదు. ఎందుకు యూకే స్పందించలేకపోయిందనే కదా మీ ప్రశ్న. ఇది చాలా కీలకమైన ప్రశ్న కూడా. డైరెక్ట్ కాన్ఫ్లిక్ట్ భయం. రష్యా నౌకపై చర్య తీసుకుంటే అది నేరుగా యుద్ధానికి దారితీస్తుంది అని. రష్యా నౌకాదళాన్ని తక్కువ అంచనా వేయడం ప్రమాదకరం. మాటలు చెప్పడం సులువు, కానీ యుద్ధానికి వెళ్ళడం కష్టం. అది రష్యాకు బాగా తెలుసు. ఇక మీరు మాట్లాడండి, మేము పనిచేస్తాం, మీ హెచ్చరికలు మాకు భయం కాదు, మీ సముద్రంలో కూడా మేము వస్తాం. ఈ చర్యతో రష్యా 3 విషయాలు ప్రూవ్ చేసింది. ఆంక్షలున్నా తన ఆయిల్ సరఫరాను ఎవ్వరూ ఆపలేరని, తన నౌకాదళం గ్లోబల్గా యాక్టివ్ అని, యూకే వంటి దేశాలని పబ్లిక్గా టెస్ట్ చేయగలదని. చివరి విషయం ఏంటంటే ఇది కేవలం ఒక నౌక ప్రయాణం కాదు, ఇది ఒక పవర్ షిఫ్ట్ సిగ్నల్.